హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మార్నింగ్ అయితే మా ఊరికి గంగిరెద్దు వచ్చింది. నాకైతే ఆ ఎద్దుని బట్టి వాళ్ళంతా పిల్లలంతా ఉరుకులాడుతుంటే చిన్నప్పటి నా రోజులతో గుర్తుకొచ్చినాయి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఉరుకులాడుతుంటే నేనైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నా, ఎప్పుడెప్పుడు వస్తుందా మా ఇంటికని. నా లక్కీ బాబు అయితే ఒక్కదాని ఉండకుండా దాన్ని వెంబడి తిరుగుతాడు. ఫైనల్లీ మా ఇంటికి అయితే గంగిరెద్దు వచ్చింది. మా పవిత్రమ్మ కడుగుతుంది, కాళ్ళు కడిగి బొట్టు పెట్టి మొక్కుతుంది. పాపం భయపడుతుంది. అది తను ఇప్పుడు 9th month ప్రెగ్నెంట్ కదా, ఏమన్నా అవుతుంది ఏమన్నా భయంతో అది టెన్షన్ పడుతూనే కడిగింది. కడిగేసి బొట్లు అయితే పెట్టి మొక్కేసింది. అయినా అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు గంగిరెద్దుని చూడంగానే. మా వాడు మొక్కురారా అంటే అస్సలు మొక్కట్లేదు. అమ్మ బలవంతంగా మొక్కిచ్చింది. ఇంకా మొక్కడం అయిపోగానే నేను కూడా మొక్కేశాను. నాకు గంగిరెద్దు అంటే నార్మల్గానే చాలా ఇష్టం. సో ఇక మొక్కేశాను. ఇప్పుడు గంగిరెద్దు మా ఇంట్లోకి వెళ్తుంది చూడండి, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఫుల్ హ్యాపీ అనిపించింది. కంప్లీట్గా మా లోపల రూమ్ దాకా వెళ్ళేసి వచ్చింది. మావి 3 rooms ఉంటాయి. లోపల రూమ్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అసలు ఆయన ఎట్లా చెప్తే అట్లా అది ఎంత క్యూట్గా మాట వింటుందో. అసలు దగ్గరికి రమ్మంటే వస్తుంది, నమస్కారం పెట్టమంటే పెడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. అసలు ఎంత అనిపించిందో. నా చిన్నతల్లి అయితే ఏందో అనుకుంటుందో ఏమో, సైలెంట్గా కూర్చుంది. మొత్తానికి ఇప్పుడు ఆయన కూర్చోమని చెప్పాడని చెప్పేసి అవైతే కూర్చుండిపోయింది. కూర్చున్నాక దానిపైన మా చిన్న తల్లిని చూడు ఎట్లా కూర్చోబెట్టింది మా అమ్మ. అసలు అదైతే ఎంత క్యూట్గా చూస్తుంది, అసలు ఏమనకుండా చూస్తుంది. నాకు చాలా క్యూట్ అనిపించింది తనని అలా పెడితే. ఇక నా లక్కీగాడైతే రారా దగ్గరికి అంటే భయపడిపోతుండు. వానికి యానిమల్స్ అంటే ఫుల్ ఇష్టం, మెయిన్ కవ్వ అంటే ఇంకా ఘోరంగా ఇష్టం. అయినా సరే అసలు దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకో భయపడిపోతుండు. ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చి గోమాత దర్శనం చేసేసుకుంది. చాలా రోజుల తర్వాత మా ఇంటికి గంగిరెద్దు రావడం, అది మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి ఇంట్లో పడుకొని మంచిగా పెట్టిన బియ్యం మొత్తం తినేసి మమ్మల్ని దీవించిపోవడం నిజంగా ఇట్స్ అన్ అమేజింగ్ మూమెంట్. చిన్నప్పుడైతే గంగిరెద్దు సౌండ్ వచ్చింది. అప్పట్లో సంక్రాంతి పండగకి వస్తే మళ్ళీ సంక్రాంతి పండగకి ఇప్పుడైతే ఎప్పుడు అంటే అప్పుడు వస్తూనే ఉంటారు. కాకపోతే మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు పెద్ద టచ్ ఉండదు. ఇక నేనైతే అసలు ఎక్కడ సౌండ్ వచ్చినా ఊరంతా తిరిగేది. ఈ పిల్లల్ని చూస్తే నాకైతే అదే గుర్తుకొస్తుంది. చిన్న చిన్న పోరలంతా అసలు 5 వెనకాలనే తిరుగుతున్నారు. నా లక్కీగాడు కూడా తిరుగుతుండే. నా రోజు నాకు నా